మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు మ్యాచ్ 23 గురించి మాట్లాడతాం. మ్యాచ్ 23 ఎవరెవరు జరుగుతుంది, మ్యాచ్ టాస్ గెలిస్తే ఏం చేయాలి, డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఏం చేయాలి, సో గేమ్ ప్లేయింగ్ లెవెన్స్, టీమ్ ప్లేయింగ్ లెవెన్స్ గురించి, తర్వాత స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి, సో మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్. సో మనం ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ప్లీజ్ డోంట్ స్కిప్ మై వీడియో, మొత్తం కంటిన్యూస్ చూడండి. సో కంటిన్యూ చూస్తేనే మీకు కూడా నేను ఇచ్చే అనాలిసిస్ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ డీటెయిల్స్. మ్యాచ్ 23 జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో 9th రోజు జరుగుతుంది. ఈవినింగ్ మన ఇండియన్ టైమింగ్ ప్రకారం 7:30కి జరుగుతుంది, 7:30 ఈవినింగ్. సో మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది, అహ్మదాబాద్. సో గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్. సో నెక్స్ట్, సో మ్యాచ్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ నరేంద్ర మోడీ పిచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో పిచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఇది మటుకు ఫ్లాట్ వికెట్ ఉంటుంది. సో బ్యాటింగ్కి చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. సో నాకు తెలిసి ఇక్కడైతే మనం 200 స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పిచ్లో, ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా 200 అయితే వచ్చాయి. ఓకే. సో నెక్స్ట్, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుందా, స్పిన్కి అనుకూలిస్తుందా? ఇక్కడ ఏంటంటే బౌలర్ని బట్టి మిత్రులారా, ఇక్కడైతే 2 దాంట్లోకి అనుకూలిస్తుంది. బట్ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసి పవర్ ప్లేలో మంచిగా అనుకూలిస్తుంది. సో పవర్ ప్లేలో మంచిగా ఫాస్ట్ బౌలర్స్ ఉపయోగించుకుంటే ఇక్కడ మంచిగా ఫాస్ట్ బౌలింగ్ పనికి వస్తుంది. ఇక్కడ స్పిన్ వచ్చేసి మిడిల్ ఓవర్స్లో స్పిన్ అనుకూలిస్తుంది. బట్ స్పిన్ ఎలా అంటే అలా వేస్తే ఇక్కడ కుదరదు. సో స్పిన్తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి ఇక్కడ ఎక్కువ అనుకూలిస్తుంది. నెక్స్ట్, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? నాకు తెలిసినంత వరకు అయితే మ్యాచెస్ అన్ని 7:30 తర్వాత ఉండే మ్యాచెస్ కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అహ్మదాబాద్లో కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, నరేంద్ర మోడీ స్టేడియంలో. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా మనకేం బీసీసీ కొత్త రూల్ ప్రకారం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎంపైర్ని వచ్చేసి కెప్టెన్ అడిగాడంటే సెకండ్ ఇన్నింగ్స్లో లైన్గా 2 బాళ్ళు టెస్ట్ చేసి ఆ 2 బాళ్ళ తర్వాత కొత్త బాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ న్యూ బాల్ ఇస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్, డ్యూ ఫ్యాక్టర్ తర్వాత టాస్ గురించి మాట్లాడతాం. సో టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? సో నా ఉద్దేశం ప్రకారం అన్ని మ్యాచెస్, ప్రీవియస్ మ్యాచెస్ అనాలిసిస్ని ఈ పిచ్ ప్రకారం చూసుకుంటే మాత్రం చేజింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన స్కోర్ని మనము తక్కువ కట్టడి చేసామంటే నెక్స్ట్ చేజింగ్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే చేజింగ్ ఈజ్ ప్రిఫరబుల్ ఇన్ దిస్ పిచ్. సో ఏది తీసుకున్నా బెటర్, ఓకే. బట్ చేజింగ్ ఎందుకు ప్రిఫర్ అంటే ఇక్కడ ఇన్నింగ్స్లను బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ 36 మ్యాచ్లు జరుగుతాయి. 15 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచింది, 20 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 ఉంది. సో నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం ఉండాలి చేజింగ్ తీసుకోవడం. సో నెక్స్ట్, ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ప్లేయింగ్ 11 వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ గుజరాత్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే సాయి సుదర్శన్, గిల్ వీళ్ళిద్దరు ఓపెనర్లు వచ్చే ఛాన్స్ ఉంది. బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ. సో వీళ్ళు ప్రాబబుల్ ప్లేయింగ్ నా ఎస్టిమేషన్. సో ఎస్టిమేటెడ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఉండొచ్చు. సో మనం వీళ్ళ టీం గురించి మాట్లాడితే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. సో వీళ్ళ టీంలో ఫస్ట్ ఓపెనర్స్ అవుట్ అయితే మాత్రం వీళ్ళ టీం చాలా వీక్గా ఉంది. సో మన గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్ వీళ్ళ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంది టీము. వాళ్ళైతే వాళ్ళ ఇన్నింగ్ ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లో. నెక్స్ట్, షారుఖ్ ఖాన్ నుంచి మనం ఒక మంచి ఇన్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అతనైతే ఆడట్లేదు. రాహుల్ తెవాటియా నుంచి కూడా ఇంతకుముందు సీజన్ల ప్రకారం ఈ సీజన్ అయితే ఆడట్లేదు, అతను కూడా మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రషీద్ ఖాన్ ఇంతకుముందు పర్ఫామ్ చేస్తున్నంత ఏదో ఒక్కొక్క వికెట్ తీస్తున్నాడు. ఇంతకుముందు మెయిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యే పర్సన్ ఇప్పుడు జస్ట్ ఒక వికెట్ తీసి నార్మల్ క్యాండిడేట్ లాగానే కనబడుతున్నాడు రషీద్ ఖాన్ కూడా. సో సాయి కిషోర్, అతను ఓవర్ల వరకు అతను మంచిగానే వేస్తున్నాడు సాయి కిషోర్. సో మహమ్మద్ సిరాజ్ మనం మాట్లాడాలి ఇక్కడ. మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీలో ఉన్నప్పుడు ఎంత చెత్తగా రన్నులు కొట్టించుకునేవాడు అంటే అంత చెత్త రన్నులు కొట్టించుకునేవాడు. బట్ ఒక సర్ప్రైజ్ ఏమంటే ఈ టీంలో మెయిన్ బౌలర్ అయిపోయాడు ఇప్పుడు మహమ్మద్ సిరాజ్. మంచి వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. ఏ టైంకి వికెట్ కావాలో ఆ టైంకి గిల్ అతనికి మహమ్మద్ సిరాజ్కి బౌల్ ఇస్తున్నాడు. సో మహమ్మద్ సిరాజ్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. నెక్స్ట్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మని కూడా మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు మన గిల్.
సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ పర్ఫామ్ అయితే చేస్తున్నాడు. ఇషాంత్ శర్మ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఇషాంత్ శర్మ బాల్లో ఒకసారి చూస్తే మీరు ఇప్పుడు కూడా ఇషాంత్ శర్మలో పస తగ్గలేదు. సో నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుతున్నాం. రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది. సో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఓపెనర్లో రావచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ కెప్టెన్గా బ్యాక్ వచ్చాడు. సో నెక్స్ట్ నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సిమ్రాన్ హెట్మార్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. వీళ్ళ ప్లేయింగ్ 11 ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఇది ఉండొచ్చు. సో నేను చెప్పే ప్రకారం అయితే వీళ్ళ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఆడట్లేదు. సో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ప్రతి మ్యాచ్ మంచిగా ఆడుతున్నాడు, కానీ యశస్వి జైస్వాల్ అన్ని ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అతను కానీ యశస్వి జైస్వాల్ ఇంత ముందులాగా ఆడితే మాత్రం వీళ్ళ ఓపెనింగ్ పేరుని ఎవరు టచ్ కూడా చేయలేరు. సో నితీష్ రాణాకి ఒక మ్యాచ్ ఆడాడు, అతనికైతే ఛాన్సెస్ ఇస్తున్నారు. సో అతను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు నితీష్ రాణా, దట్స్ గుడ్ థింగ్. సో రియాన్ పరాగ్ అయితే నిజంగా చెప్తున్నాను హార్డ్ హిట్టర్లా వస్తున్నాడు, కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అది మంచి పని రియాన్ పరాగ్ చేస్తుంది. నెక్స్ట్ ధ్రువ్ జురెల్ చాలా వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఆర్ఆర్కి. సో ధ్రువ్ జురెల్ కూడా మంచిగా ఆడుతున్నాడు. నెక్స్ట్ సిమ్రాన్ హెట్మార్ గురించి మాట్లాడాలి మనం. సిమ్రాన్ హెట్మార్ ఏదో 1-2 మ్యాచ్లు హిట్ చేసాడు ఇంతవరకు, ఒక 5-6 మ్యాచ్లు అయిపోతే అన్ని మ్యాచ్లు అతని నుంచి హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెస్టిండీస్ ప్లేయర్స్ అంటేనే మనం హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నికోలస్ పురం చూడండి, ప్రతి మ్యాచ్ అలా కొడుతున్నాడు. సో హెట్మార్ నుంచి అయితే మంచి ఇంకా హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అతను ఆడుతున్నాడు, ఆడట్లేదు అనట్లేదు, మంచి హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా వనిందు హసరంగా అతను మనం అనుకున్నంత అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఆల్రౌండర్ అతను తీసుకెళ్ళి, బట్ అతను ఏదో ఒక వికెట్ తీస్తున్నాడు, బ్యాటింగ్లో వచ్చినా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. 6 బాల్ ఆడి 5 రన్లు కొట్టడము. సో వనిందు హసరంగా నుంచి మనం బ్యాటింగ్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్ లాస్ట్ సీజన్లో చెత్తగా ఆడేవాడు. ఈ సీజన్ మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు, మంచిగా వికెట్లు తీస్తున్నాడు వాళ్ళకి. నెక్స్ట్ మహేష్ తీక్షణ చెన్నైలో ఉన్నప్పుడు ఎంత మెయిన్ ఇంపాక్ట్ ఉండేవాడో ఇప్పుడు అంత ఇంపాక్ట్నెస్ చూపించట్లేదు చూపించాలి ఇంకా మహేష్ తీక్షణ. నెక్స్ట్ సందీప్ శర్మ అయితే అతను ఎంత వాల్యుబుల్ పర్సన్ నిరూపించుకుంటున్నాడు అతను. సో అతను ఎందుకు రిటర్న్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ అనడానికి అదైతే ప్రూఫ్. అతను వికెట్లు తక్కువ పడుతుండొచ్చు, బట్ రన్స్ చాలా కంట్రోల్ చేస్తున్నాడు. మరి రన్ రేట్ చాలా హెవీ వెళ్ళిపోయేటప్పుడు సందీప్ శర్మకు బాలిస్తే అతను మంచిగా రన్ రేట్ని కంట్రోల్ చేస్తున్నాడు. తుషార్ దేశపాండే, వీళ్ళల్లా నాకు అర్థం కాని ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు ఒక మెరుపతిగల్లా మెరిచి ఇక్కడికి వచ్చిన తర్వాత మహేష్ తీక్షణ వీళ్ళ అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అది నా ప్రాబ్లం. నెక్స్ట్ స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడదాం. సో స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడేటప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. సో రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళ మెయిన్ స్ట్రెంతే టీం చాలా బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఓపెనర్స్ అన్ని ఆల్రౌండర్స్లో కొంచెం కొరత ఉంది, బట్ వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి టీం బ్యాలెన్స్డ్ ఉంటుంది. వీళ్ళ వీక్నెస్ చెప్తే నేను చెప్పాను కదా, నేను చెప్పిన ప్రకారం వీళ్ళ టీంలో ఆల్రౌండర్స్ కొంచెం తక్కువ ఉండరు. సో వీళ్ళ టీంకి వీక్నెస్ అది. నెక్స్ట్ ఇంతవరకు వీక్నెస్ ఒకటి ఉండే, సంజు శాంసన్ కెప్టెన్సీ లేదు, రియాన్ పరాగ్ కెప్టెన్సీలో అన్ని మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. సో సంజు శాంసన్ కెప్టెన్సీ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రెంత్ అయింది వాళ్ళ టీంకి. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ స్ట్రెంత్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది ఓపెనింగ్ పేరు చాలా అద్భుతంగా ఉంది వీళ్ళది. సో గిల్, సాయి సుదర్శన్, బట్లర్, వీళ్ళు ముగ్గురు పేరు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. సో వీళ్ళ స్ట్రెంతే ఓపెనింగ్ పేరు. నెక్స్ట్ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, మన మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ జోడి మంచిగా ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే వీళ్ళ మిడిల్ ఆర్డర్ నార్మల్గా ఉంది. చెప్పాను కదా, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత ఏం బాగాలేదు. సో వీళ్ళు కానీ మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంటే జీటీ కూడా మంచిగానే ఉంటుంది ఈ సీజన్లో. నెక్స్ట్ స్పిన్, వీళ్ళ దాంట్లో స్పిన్ విభాగం కూడా నార్మల్గానే ఉంది. స్పిన్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే. సో స్పిన్ కంపేర్ టు రాజస్థాన్ రాయల్స్ స్పిన్ ఏమంత ఏం లేదు, ఎందుకంటే వీళ్ళ దాంట్లో వనంద అసరింగా, మహేష్ తీక్షణ ఇద్దరు మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో ఎవరు స్పిన్నరే లేరు. జస్ట్ సాయి కిషోర్, రషీద్ ఖాన్ మీదనే డిపెండ్ అవుతున్నారు, కానీ రషీద్ ఖాన్ అంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో నెక్స్ట్ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడదాం. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే ఈ పిచ్లో 6 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్లు గెలిచింది, ఒక్క మ్యాచే రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో మనం ఇవన్నీ స్టార్ట్స్ ఇంతకుముందు దానిని బట్టి చెప్తున్నాను. ఇది
బట్ ఆ స్టార్ట్స్ అయితే ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు టీంలు మొత్తం మారిపోయి ఐపీఎల్ యాక్షన్ ప్రకారం. బట్ నేను ఎందుకు ఆ స్టార్ట్ చెప్తున్నా అంటే ఆ పిచ్లో ఏమేమి ఉంది, ఏ టీంకి రికార్డు ఉందనే ఉద్దేశంతో నేను ఆ స్టార్ట్ చెప్తున్నాను. సో దాని తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్. సో ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ గురించి చాలా మాట్లాడాలి మీతో. ఏమైందంటే మిత్రులారా, నేను హోమ్ గ్రౌండ్ ఉన్నాయి కదా అని హోమ్ గ్రౌండ్ టీంలకి ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో ఆ టీం స్ట్రెంత్లని వాళ్ళ హోమ్ గ్రౌండ్ యూజ్ చేసుకొని గెలుస్తారని ఇస్తున్నాను. సో నావైతే గత 4-5 మ్యాచ్లు అన్ని ప్రిడిక్షన్స్ తప్పయ్యాయి. ఎందుకు తప్పయ్యాయి అంటే లాస్ట్ వరకు గెలవడానికి వచ్చి ఓడిపోతున్నారు. సో నేను అలా అని చెప్పి నా ప్రిడిక్షన్ మొత్తం తప్పనైతే నేను చెప్పను. సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నానంటే జీటీయా ఆర్ఆర్ అంటే. సో నాకు తెలిసినంతవరకు అయితే జీటీ మంచి ఫామ్లో ఉంది కంపేర్ టు ఆర్ఆర్. అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి మామూలుగా టీం ప్రకారం చూస్తే ఆర్ఆర్ఏ బాగుంది జీటీతో పోలిస్తే. అందుకే నేనేమనుకుంటున్నా అంటే 70% ఈ మ్యాచ్లో జీటీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. 30% రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ ఉంది. సో నా ఓవరాల్ ప్రిడిక్షన్ వచ్చేసి ఈ మ్యాచ్లో విన్నర్ వచ్చేసి జీటీ, గుజరాత్ టైటన్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.